నిన్నటి రోజున బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా వీరాంజనేయులు సింగనమల మండలం కేంద్రం చెందిన వారే కాబట్టి ఆయన అసత్య ఆరోపణలు చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనము, అలాగే గ్యాసు, అలాగే బస్సు, అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ సుపరిపాలనలో భాగంగానే వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. కావున ఈ వైసీపీ నాయకుడైనటువంటి వీరాంజనేయులు అనేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్నమైన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ పార్టీ. కానీ గ్రామాల్లోకి తిరుగుతున్నప్పుడు ఇంతకుముందు ఉన్న వైసీపీ గవర్నమెంటు ప్రజల్లోకి పోయేటప్పుడు అనేకంగా ఏ సంక్షేమం చేయనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 175 సీట్లకు కాను 11 సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చారు. కానీ వాళ్ళు ఇవన్నీ విస్మరించి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేకంగా సంక్షేమం దిశగా పోతూ ఉన్నప్పటికీ ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు. భర్త చనిపోతే భార్యలు ఫౌజ్ పెన్షను, అలాగే వితంతుల పెన్షన్లు కూడా అనేకంగా, అంటే నిన్న ఆగస్టు 1వ తేదీ లక్షలాది మందికి ఫౌజ్ పెన్షన్లు ఇవ్వడం గవర్నమెంట్ పెద్ద, అంటే పేదవారిని అనేకంగా చేయూతనిచ్చి ఈ పెన్షన్ ఇది చేయడం జరిగింది. కావున ఇలాంటివి అసత్య ఆరోపణలు చేయడం తప్పు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమాలు సంక్షోభంలో ఉన్న అప్పటికి కానీ సంక్షేమం వైపు పరుగులు పెడుతోంది. దాన్ని నువ్వు ఆలోచనలు దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ మనకు ప్రజలు ఇచ్చిండేది 11 సీట్లు. కానీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక సంక్షేమం నుంచి అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. అందుకు గాను మీరు ఇలాంటి విమర్శలు చేయడం తప్పు, సమంజసం కాదు.